కార్యకర్తలే పవన్ కళ్యాణ్ను చూసి ఇలాంటి వ్యక్తిగా మనం ఓటేసింది అని సిగ్గుమాలిన ఇట్లాంటి ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారు. నేను చివరిగా ఇంకొక మాట చెప్తా. బిఆర్ నాయుడు అనేటువంటి ఒక కళంకిత టీటీడీ చైర్మన్ పదవి తొలగించకుండా మీ ప్రభుత్వం కేవలం టీవీ5 చైర్మన్ కాబట్టి, మీడియా అధిపతి కాబట్టి అతన్ని మోస్తుంది అనే ఒక ఇంప్రెషన్ ప్రజల్లోకి వచ్చేసింది. దీని మీద ఎవ్రీడే డిబేట్లు పెట్టే సాంబశివరావు మూర్తి పారిపోయారు. దీని మీద డిబేట్లు పెట్టడంలా. ఎందుకు అంటే ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న వీడియో తప్పుగా చేసినట్ట. ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటే ఆమె నా సిస్టర్ అని ప్రకటించమనవయ్యా. బిఆర్ నాయుడిని ప్రకటించమను, నా సిస్టర్తో సమానం ఆవిడని ప్రకటించమను. నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇంకొకసారి మాట్లాడం సిస్టర్ అని ప్రకటించమను. ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటే అంట పాపం అంతా తప్పు పట్టారంట. సిగ్గుండాలి టీవీ5 మూర్తికి. అతన్ని తొలగించకపోతే టీటీడీ చైర్మన్గా ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ ఆయన మీద వచ్చే ట్రోల్స్కి తిరుమల వెంకటేశ్వర స్వామి అప్రతిష్ట పాలు అవుతారు. రేపొద్దున ఆయన టీటీడీ చైర్మన్ హోదాలో ఎవరికి పట్టు వస్త్రాలు సమర్పించినా పైన ఒక మీము కింద ఒక మీము వస్తుంది. ఆయన పైన పట్టు వస్త్రాలు తీసుకెళ్తున్నట్టు మీము వస్తుంది, కిందేమో ఆయన వీడియో వస్తుంది. దీనికి తర్వాత మీరు బాధ్యతగా వహించాలి కదా. ప్రభుత్వం ఆపలేరు కదా సోషల్ మీడియాని. ఆయన రేపొద్దున వెంకటేశ్వర స్వామి పక్కన కూర్చొని ఎవరైనా రిసీవ్ చేసుకుంటే పైన ఒక మేము కింద ఒక మేము వస్తుంది. సోషల్ మీడియాని మీరు ఆపలేరు. ప్రతిష్ట అప్రతిష్ట పాలు అయిపోయారు. అది బిఆర్ నాయుడు వీడియో అని ఆయనే ఒప్పుకున్నాడు. అక్కడక్కడ ఎడిటింగ్ జరిగింది, పూర్తి వీడియోని ఒప్పుకున్నాడు. అయినా దాంట్లో తప్పు లేదు, అది నా పర్సనల్ వ్యక్తిగత జీవితం అన్నాడు. అయినప్పటికీ కూడా మీరు ఆయన్ని కొనసాగించేటువంటి ఒక పాలసీ డెసిషన్ తీసుకుంటే యావత్ శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకి మీరు క్షమాపణ చెప్పాల్సిందే. భవిష్యత్తులో ఆయన తొలగించకపోతే మీ మీద జరిగే అనర్థానికి, వెంకటేశ్వర స్వామికి జరిగే అనర్థానికి మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఏదో ప్రభుత్వాన్ని మోసాడు కదా అని ఆయన్ని కంటిన్యూ చేస్తే మేమైతే ఊరుకోం కదా. మా పార్టీ అయితే ఊరుకోదు. మా పార్టీ దీని మీద ఒక రౌండ్ టేబుల్ పెడుతుంది. మా పార్టీ దీని మీద ఖచ్చితంగా హైకోర్టుకు వెళ్తుంది. మా పార్టీ ఖచ్చితంగా దీని మీద ఒక చర్చ పెడుతుంది. ఇది ప్రతిరోజు మీడియాలో మాట్లాడతాం. ఎట్టి పరిస్థితుల్లో వెంకటేశ్వర స్వామి అప్రతిష్ఠకు జరిగితే, తిరుమల వెంకటేశ్వర స్వామి అప్రతిష్ఠ జరిగితే ఒప్పుకునే ప్రసక్తి లేదు. బిఆర్ నాయుడిని అక్కడ కొనసాగించాల్సినటువంటి అర్హత లేదు. ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నుంచి తొలగించాల్సిందే. దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాల్సిందే. తాత్కాలికంగానే ఆయన్ని గనక అక్కడ పక్కన పెట్టకపోతే జరిగే పరిణామాలకి, జరిగే చెడు ప్రచారానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాల్సి వస్తుంది. సో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించమని వేడుకుంటూ మీడియా సోదరులకి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్.